సమగ్ర అభివృద్ధి కోసం త్వరలోనే ఒక అజెండాను రూపొందిస్తున్నామని విజయవాడ టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ అభ్యర్థుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని పార్టీ పెద్దలతో చర్చించి అజెండాను ప్రకటిస్తామన్నారు. ఇక విజయవాడ పార్లమెంట్ కూటమి అభ్యర్థిగా కేశినేని శివనాథ్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. భారీ జనసందోహంతో వెళ్లి 3 సెట్ల పత్రాలు సమర్పించారు. మౌలిక సదుపాయాల కల్పన, సాగునీటి సమస్యలు పరిష్కరించడమే తమ ఎన్నికల ప్రచారంలో ప్రధాన ఎజెండాగా ఉంటుందంటున్న కేశినేని శివనాథ్ తో మా విజయవాడ ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. విజయవాడ టీడీపీ తెలుగుదేశం పార్లమెంట్ అభ్యర్థిగా కేశినేని శివనాథ్ మరి కొద్దిసేపు క్రితం నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి ఆయనతో మనం మాట్లాడదాం. సార్, ఈరోజు నామినేషన్ వేశారు. మీ ప్రధాన ఎజెండా ప్రచారాస్త్రంగా ఏది తీసుకోబోతున్నారు? ఇక నుంచి ప్రచారానికి ఏ విధంగా మొత్తం కూడా కొనసాగబోతుంది? మా ప్రధాన అజెండా అభివృద్ధి, సంక్షేమం, పిల్లల్లో ఆత్మవిశ్వాసం. బాబు రావాలి, జాబు రావాలి. 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా ప్రభుత్వం ముందున్న ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా ఇక్కడ సాగునీరు, ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో సాగునీరు, కృష్ణానది పక్కన ఉన్నా కూడా సాగునీరు, తాగునీరు సమస్య. దీనికి ఏంటంటే మేము ఆల్రెడీ పట్టిసీమ చేసాం, పోలవరం చేసాం. అంతేకాకుండా చింతలపూడి 80% పనులు చేసాం, ఇంకా 20% బ్యాలెన్స్ పనులు ఉన్నాయి. మేము ఇన్ని చేసినా కూడా ఎన్నో ఎత్తిపోతల పథకాలు మా మోటార్లు పనిచేయక ఆగిపోయినాయి. ప్రభుత్వం ఒక్క ఇది కూడా చేయలేదు. సాగునీటి, తాగునీటే కాకుండా సగటు జీవన ప్రమాణాలు పెంచడమే నా యొక్క ముందున్న ముఖ్య ఉద్దేశం. సార్, ప్రధానంగా చూస్తే కనుక మీ బ్రదర్ కేశినేని నాని గారు విజయవాడ అభివృద్ధి అనే ప్రధాన ఎజెండాగా గత 10 ఏళ్లుగా పనిచేస్తున్నాను. నాకు విజయవాడ అభివృద్ధి నా ధ్యేయం. దానికోసం నేను నా సంస్థలను కూడా, అంటే కేశినేని ట్రావెల్స్ అన్నింటినీ కూడా నేను వదులుకున్న పరిస్థితి నెలకొంది. నాకు విజయవాడ అభివృద్ధి నాకు నా ప్రధాన ధ్యేయం అని చెప్పి పదే చెప్తున్నారు. మీరు ఎలా చూస్తారు? మాటల మనిషి, చేతల మనిషి కాదు. మాటల మనిషి. 2014 నుంచి 19 దాకా అభివృద్ధి జరిగింది కదా. మళ్ళీ అదే మాట మనిషి అంటాడు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అది అభివృద్ధి జరగలేదు. మరి రెండింటికి తేడా ఏంటి? అభివృద్ధి జరిగిందా, జరగలేదా? మీరే చెప్పండి. అభివృద్ధి చేశాను అంటున్నాడు. అది ఎవరి నాయకత్వంలో చేశాడు? చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చేశారు. ఆ తర్వాత ఇటువంటి వాళ్ళందరూ చాలా రకాలు మాట్లాడుతూ ఉంటారు. మనకు 2 తయారు. ఒకళ్ళేమో పెట్రోల్ ధర, మన ముఖ్యమంత్రి ఒక పెట్రోల్ ధర. చెప్పేది ఎక్కువ, చేసేది తక్కువ. అంతేకాకుండా ఇంకొకటి తయారు, ఒక కత్తిరాయుడు. నేనే విజయవాడకి కృష్ణానదిని తెచ్చాను, నేనే విజయవాడ కాళేశ్వరం మార్కెట్ని పెట్టాను, లేకపోతే నేనే కనదుర్గూడ గుడివాడ కట్టించాను, ఇట్లాంటి డబ్బా కవర్లు కొట్టి ఏ రోజు ఏసీ రూముల్లోంచి బయటికి రాకుండా, అంతేకాకుండా ఏ రోజు కూడా ప్రజల మధ్యలో లేదు. మీరు చూస్తే 2019 నుంచి 24 వరకు పట్టుమని 10 గ్రామాలు తిరగల. ఇటువంటి వ్యక్తి గోల్ఫ్ ఆడుకోవడానికి పనికొస్తానని చాలామంది మా నాయకులు, కార్యకర్తలు మా దగ్గర రోజు చెప్పుకునేవాడు. నేను రిటైర్ అయిపోయి గోల్ఫ్ ఆడుకుంటాను, వెళ్ళిపోయి ప్రజా జీవితం నుంచి తప్పుకుని అది ఏదైనా ఆడుకుంటే బెటర్గా ఉంటుంది. ఖచ్చితంగా 2 లక్షల ఓట్ల మెజార్టీతో చిన్ని గారు గెలుస్తారు. విజయవాడ అడ్డా చిన్ని అడ్డా అని చెప్పి కూడా బుద్ధాంకన్ గారు తెలపడం. ఎలా చూస్తారు ఆ వ్యాఖ్యల్ని? మా నాయకులే కాదు, కార్యకర్తలు కూడా అన్నారు. విజయవాడ అడ్డా తెలుగుదేశం, విజయవాడ గడ్డ తెలుగుదేశం అడ్డా. అది చేసినా అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, మా నాయకుల కార్యకర్తల యొక్క అడ్డా అది. కాబట్టి ఇక్కడ ఎవరి నుంచున్నా, జగన్మోహన్ రెడ్డి నుంచున్నా, భారతీ రెడ్డి నుంచున్నా, ఎవరిని తెచ్చి ఇంపోర్ట్ చేసుకున్నా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మిమ్మల్ని తుక్కుగా ఓడిపోతాను. 2 లక్షలు కాదు, ఇంకా భారీ మెజార్టీ రాబోతుంది. విజయవాడ ప్రజలకు మీరు ఏం హామీ ఇస్తున్నారు? ఎటువంటి అభివృద్ధిని ఎజెండాగా తీసుకోబోతున్నారు? తప్పకుండా విజయవాడ ప్రాంతానికి మేనిఫెస్టో అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నాం. సింగిల్ మేనిఫెస్టో. మా అభ్యర్థులందరితో కూడా కలిసికట్టుగా కూర్చుని, మా అధ్యక్షులు గారు 3 పార్టీల అధ్యక్షులు కూడా కలిసికట్టుగా కూర్చుని ఎజెండా రెడీ చేయబోతున్నాం. త్వరలో మేము ముందు ఉంచుతాం. విజయవాడ పార్లమెంట్ మీద తెలుగుదేశం జెండా ఖచ్చితంగా ఎగరవేస్తామని నేతలు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర్తో పూర్ణ, ఏబీ నామృతి, విజయవాడ నుంచి.